అందరూ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియోలో వచ్చేసరికి మనం కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ నేను ముందు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్‌లో ఉంటది. సో, ఇక్కడికొచ్చేసరికి థర్డ్ వన్ అనమాట. డిఫైన్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడంటే ర్యాంక్‌ని డిఫైన్ చేయమన్నాడు. తర్వాత ఈ మ్యాట్రిక్స్‌కి ర్యాంక్‌ని ఫైండ్ ఔట్ చేయమని చెప్పాడనమాట. సో, ఇదే సేమ్ మ్యాట్రిక్స్ ఇక్కడ తీసుకుంటాం. దీన్ని ఏ అని అస్యూమ్ చేసుకుంటాం అనమాట. లెట్ ఏ ఈక్వల్స్ టు అని చెప్పి ఈ మ్యాట్రిక్స్ వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్‌కి ఏం చేస్తామంటే R2, R3, R4, R2, R3, R4 కండిషన్స్ని యూస్ చేసుకొని ఇలాగ మారుస్తామన్నమాట. ఈ వచ్చిన మ్యాట్రిక్స్కి R3, R4 చేసి మొత్తానికి ఇలాగ తెస్తామన్నమాట మనం. ఇలాగ జీరోస్ తెచ్చాక ఇది ఎక్లాన్ ఫామ్లో ఉంది. ఇప్పుడు మనం దీని ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 1, 2 ఉన్నాయి. 2 జీరో రోస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమంటారు? డిఫైన్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని అన్నాడు. క్వశ్చన్లో మనకు అన్నాడు కదా డిఫైన్ ద ర్యాంక్ అని. ఇక్కడ మనం ర్యాంక్ని డిఫైన్ చేసాం అనమాట. ఎలా అంటే ఇట్ ఈస్ అన్ ఎక్లాన్ ఫామ్. మనకి ఎక్లాన్ ఫామ్ వచ్చేసింది కదా లాస్ట్లోని. తర్వాత సో ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఫామ్ ఆర్ ఎక్లాన్ ఫామ్. అంటే ఇక్కడ ఇందాక నేను ఏం చెప్పాను? నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ మనం నాన్ జీరో రోస్ని కన్సిడర్ చేయాలన్నమాట. కాబట్టి ర్యాంక్ వచ్చేసరికి 2 అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఏ ఇంటూ నార్మల్ ఫామ్ అండ్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్. అంటే ఈ మ్యాట్రిక్స్ని మనం నార్మల్ ఫామ్లోకి రెడ్యూస్ చేసి దీని యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. గివెన్ అని చెప్పి ఏ అని చెప్పి వేసుకుంటాం అనమాట మనం. క్వశ్చన్ నోట్ చేసుకున్నారు కదా, ఆ నోట్ చేసుకున్న క్వశ్చన్కి కాలం ఉంది కదా, కాలం 1ని 1/2తో డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేసామనుకో అప్పుడు మనకి మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. ఇలాగా R3, R4 ఈ రెండింటిని చేంజ్ చేయాలన్నమాట. ఈ మ్యాట్రిక్స్ చూసుకున్నాం అనుకోండి, ఈ సేమ్ మ్యాట్రిక్స్ ఇక్కడ రాశాను. ఈ మ్యాట్రిక్స్ని ఇలా చేంజ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ 0, 0, 2, 4, 4, 8, 1, 2 వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వచ్చిన మ్యాట్రిక్స్ని ఏం చేయాలంటే R2 చేంజ్ చేయాలన్నమాట. R2 అంటే R2 మైనస్ R3 చేయాలన్నమాట. అంటే R2 ఈ రో అంతా మైనస్ ఈ రో చేయాలన్నమాట. చేస్తే మనకి ఇక్కడ R2 వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ 0, 1, 0, 0 వస్తుంది. నెక్స్ట్ దీనికి ఏం చేయాలంటే R3, R4 చేయాలన్నమాట. అంటే R3, R4 ఇక్కడ ఏ కండిషన్స్ ఇచ్చాడో ఆ కండిషన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఈ రిజల్టెంట్ మనకి ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వచ్చిన రిజల్టెంట్కి మనం ఏం చేయాలంటే ఇక్కడ R4 చేంజ్ చేయాలన్నమాట. R4 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఇంకా ఇక్కడ జీరోస్ రావాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇలా అప్లై చేస్తామన్నమాట. R4కి మనం చేయాలి కదా, R4 మైనస్ 2R3 చేసామనుకోండి, ఇలాగ మనకి జీరోస్ వస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ మనకు చూడండి ఏం యాడ్ చేస్తే 0 వస్తుంది. 2 ఇంటూ 4 చేసామనుకో 8 వస్తుంది. ఇక్కడ 2 వస్తుంది. చూడండి రెండింటిని మ్యాచ్ అవుతుంది. కాబట్టి 2 మైనస్ చేస్తుంది అనుకో ఇక్కడ మనకి 0 వస్తుంది కదా. అలాగా మనం థింక్ చేసి ఇవి చేయాలన్నమాట. ఇలాగా 0 వచ్చింది కదా ఇక్కడ వరకు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాలమ్స్ని చూడాలన్నమాట. కాలమ్స్ చూసామనుకో C4 అంటే ఇది కదా, ఈ C4కి ఒక కండిషన్ ఇచ్చాడు అనమాట. ఈ C4ని చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి C4 అంతా 0 అయిపోయింది. తర్వాత C3 ఏం చేయాలంటే 1/3 C3 చేసామనుకోండి, ఇది వస్తుంది. లాస్ట్కి మనకి ఇలాగ వచ్చింది కదా, ఇది 4/4 మ్యాట్రిక్స్. కానీ ఇక్కడ మనకి ఏమని ఉంది? 1, 2, 3. ఇది ఇక్కడ వరకు 3/3 మ్యాట్రిక్స్ అనమాట. సో ఇలా వేసుకుంటాం అనమాట జీరోస్. ఇది నార్మల్ ఫామ్లోకి ఇలా తెచ్చామన్నమాట. దీన్ని నార్మల్ ఫామ్. తర్వాత దిస్ ఈజ్ ఇన్ ద నార్మల్ ఫామ్ అని చెప్పాడనమాట. ద ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే ఇది I3 కదా, కాబట్టి దీని ర్యాంక్ కూడా 3 అవుతుంది అనమాట. చూడండి ర్యాంక్ అని చెప్పి రో ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చాడు. ఫిఫ్త్ ప్రాబ్లం అనమాట. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసరికి రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ అని చెప్పి ఈ మ్యాట్రిక్స్ని మనం కెనానికల్ ఫామ్లోకి రెడ్యూస్ చేసి దాని యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని మనం ఏం చేస్తామంటే ఇది C1, C2, C3, C4 కదా. ఇక్కడ మనకు ఫస్ట్ ఏమన్నాడు? అప్లై C1 ఇంటర్చేంజ్ C2 అన్నాడు. కాబట్టి ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ రిజల్టెంట్లో మనం ఇంటర్చేంజ్ చేసామన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ R3 ఇక్కడ మనకి కండిషన్స్ ఇచ్చాడు అనమాట. R3 ఇప్పుడు మనం R3ని చేంజ్ చేయాలన్నమాట. R3కి ఇలా కండిషన్ ఇచ్చాడంటే R3 మైనస్ R1. ఈ R3 మైనస్ R1 చేయాలన్నమాట. అంటే ఈ R3 మైనస్ R1 అంటే దీనికి చేసామనుకోండి మనకి ఇది రిజల్టెంట్ వస్తుంది అనమాట. మనకి ఇలా ఇంటర్చేంజ్ చేశాక ఇప్పుడు R3 అనమాట. ఇప్పుడు ఈ R3 చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ బాగా R3 చేంజ్ అవుతుంది. అంటే ఈ R3 మైనస్ R1 చేసామనుకోండి రిజల్టెంట్గా మనకి ఇది చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ R3 చేంజ్ చేస్తాం కాబట్టి దీనికి రిజల్టెంట్ వచ్చేసరికి ఇదనమాట. ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ దానికి వచ్చేసరికి ఇలాగా C3, C4 అంటే ఇదేం చెప్పాం? C1, C2, C3, C4 కదా. ఇప్పుడు C3, C4 కదా. ఇది C1, C2, C3, C4
ఇప్పుడు ఈ రెండిటి దగ్గర మనం ఈ కండిషన్స్ అప్లై చేయాలన్నమాట. ఈ కండిషన్స్ అప్లై చేస్తే మనకి ఇది వస్తుంది చూడండి. ఈ రెండు సేమ్ ఉన్నాయి, C1 C2 C3 C4 చేంజ్ అయ్యాయి, ఎందుకంటే ఇక్కడ కండిషన్స్ బట్టి. నెక్స్ట్ కింద దానికి వచ్చేసరికి ఇక్కడ R2. ఇప్పుడు మనం రో 2కి చూడాలన్నమాట. ఇక్కడ రో 2కి బై 2 చేసామనుకోండి, ఇది రో 2 కదా. బై 2 చేస్తే ఇక్కడ 2 వస్తుంది, 1 వస్తుంది, 3 వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చింది చూడండి, C2 C3 ఉంది కదా, అంటే C1 C2 C3 C4 C2 C3 రెండిట్లో ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. అంటే ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది చూడండి. ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది ఎక్కడికి వచ్చింది. అలాగా దీనికి రిజల్టెంట్ ఇదనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఇక్కడ ఇది 3/4 మ్యాట్రిక్స్ టైప్ అనమాట. C3 C4 ఇక్కడ వరకు ఇలా వచ్చేసింది, అంటే C3 C4 చూడండి చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇలా చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా నాన్ జీరోస్ ఇక్కడతోనే మనం ఆపేయచ్చు, కానీ ఇది కూడా చేశారనమాట. ఎందుకంటే మనం నార్మల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు నార్మల్ ఫామ్ ఎలాగనుకోండి, ఆ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయాలి కదా, అంటే I3 I4 అని చెప్పి 0 0 అందులోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ 1s వరకు తీసుకొచ్చామన్నమాట. ఒకవేళ ఎక్లాన్ ఫామ్లో అయితే ఇక్కడ వరకు ఆగిపోద్ది అనమాట, అయిపోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మన నార్మల్ ఫామ్ కాబట్టి 1 2 అంటే ఇక్కడ ఓన్లీ 2 1s ఉన్నాయి డయాగ్నల్గా, ఇక్కడ ఇంకో 1 లేదు కాబట్టి ఇది కన్సిడర్ చేయమన్నమాట. 1 1 ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకు ఇది 2/2 మ్యాట్రిక్స్ అవుతుంది అనమాట, విచ్ ఈస్ ఇన్ ద నార్మల్ ఫామ్ అని చెప్పి I2 వేసేసి ఇది ఇలాగ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా. I2 అంటే ఇదే వస్తుంది, I3 కంటే ర్యాంక్ 3 వస్తుంది, I2 కంటే ర్యాంక్ 2 వస్తుంది.